తిరుమలకొండ భక్తులతో కిటకిటలాడుతుంది. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం క్యూ లైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. క్యూ లైన్లన్నీ నిండిపోవడంతో యాత్రికుల వసతి సముదాయాల్లో ఉంటూ సర్వదర్శనం క్యూ లైన్లోకి రావాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. దీంతో భక్తులు యాత్రికుల వసతి సముదాయాలు, శ్రీవారి ఆలయం, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సాధారణ షెడ్లలో సేద తీరుతున్నారు. మరికొన్ని రోజులు ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శనం టోకెన్ల కోసం రద్దీ నెలకొంది. కోటా పూర్తి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు టోకెన్ల కోసం ఒక్కసారిగా ఎగబడడంతో విధుల్లో ఉన్న పోలీసు, టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై పరిస్థితి అదుపు చేస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. టోకెన్ల కోటా పూర్తయిందని టీటీడీ సిబ్బంది ప్రకటించడంతో భక్తులు తిరుమలకు పయనమయ్యారు. మరోవైపు తిరుమలకు వెళ్లేందుకు భక్తులు సొంత వాహనాల్లో తరలి రావడంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల రద్దీ అమాంతం పెరిగిపోయింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తుండటంతో వాహనాల తనిఖీకి కొంత సమయం పడుతుంది. అలిపిరి ముఖద్వారం వరకు వాహనాలు బారులు తీరడంతో రద్దీని నియంత్రిస్తున్నారు.